హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్కి వెల్కమ్. ఈరోజు నేను మీకు మద్దూరుపాడు హైవేలోని హైవే యూ టవర్స్ వివేకానంద నగర్ అడవిరాజుపాలెం అక్కడ మనకి నార్మల్గా అయితే దీన్ని ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి లేఅవుట్ అంటారు. ఈ లేఅవుట్లో ఉన్న టవర్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, వీటిలో మనకి ఒక ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఫ్లాట్ వచ్చి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది బైపాస్ రోడ్ పక్కనే ఉంటుంది. ఈ మనకి కావలి నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్, అంటే కావలి ఆనుకొనే ఉంటుంది, మొత్తం కలిసిపోయే ఉంటుంది. ఈ లేఅవుట్లో అయితే చాలా మంచి కాస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది అఫీషియల్స్ ఉంటారు. ఈ టవర్స్లో ఫ్లాట్స్ కావాలని చాలామంది అడిగి ఉన్నారు. మనకొచ్చి ఇది ఇక్కడ దీంట్లో ఈస్ట్ ఫేస్ ప్లాట్ వచ్చింది, సెకండ్ ఫ్లోరు. ఇందులో మనకి 950 ఎస్ఎఫ్టీలు. నేను మీకు రేటు లాస్ట్లో చెప్తాను, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకి హైవే పక్కనే వస్తుంది. చాలా రాను పోను కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అటు విజయవాడ గుంటూరు హైవే మనకి అక్కడ అండర్ పాస్ దగ్గరలో ఉంటుంది. మనకు కావాల నుంచి మనకి 5 మినిట్స్ డిస్టెన్స్ కార్లు అయితే. ఈ ఏరియా చాలా డీసెంట్ ఏరియా ఇది. ఈ ఏరియాలో మమ్మల్ని చాలామంది అడిగి ఉన్నారు. మాకైతే అనుకూలమైన రేట్లు, అందుబాటు రేట్లు అయితే ఏ ఫ్లాట్స్ రాలేదు, కానీ ఇది చాలా మంచి బడ్జెట్లో వచ్చింది. 950 ఎస్ఎఫ్టీలు, డబుల్ బెడ్రూము అనేసరికి మేము చూస్తే చాలా తక్కువ రేటే అనిపించింది. బాగుంది. చాలామంది ఏరియాలో ఫ్లాట్స్ అయితే అడిగారు. ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓపెన్ ఫ్లాట్స్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఇది ఇంటికి వచ్చి వర్క్ కూడా టోటల్గా కంప్లీట్ చేశారు వాళ్ళు. ఇంకా మనకి పెండింగ్ వర్క్ అంటూ ఏం లేదు. ఒకసారి చూడండి, వ్యూ కూడా బాగుంటుంది. ఇక్కడ మనకి ఇంట్లో ఫాల్ సీలింగ్ చేశారు, అలాగే కబోర్డ్స్ మొత్తం చేశారు, టైల్స్ వేసి ఉన్నారు. ఇక మనకి పెండింగ్ వర్క్ ఏం లేదు. వీళ్ళు కొని ఒక 3 ఇయర్స్ అయిందంట. వాళ్ళు అవసరం ఉండి అమ్ముతామని చెప్పారు. చూడండి, సీలింగ్ కూడా మంచిగా చేసుకున్నారు. ఇది వర్క్ అయితే ఇదంతా ఓన్ వర్కేనండి. వాళ్ళు సొంతంగా ఓనర్స్ చేసుకున్నారు. సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ అవి బిల్డర్గా ఏం చేయలేదు. బిల్డరు నార్మల్గా ఇచ్చారంట. వాళ్ళు సొంతంగా వాళ్ళు నచ్చినట్టు చేసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికైతే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇంకోటి మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఆ చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ ఏం లేదు. చిల్డ్రన్ బెడ్రూమ్కి బయట కామన్ వాష్రూమ్. ఇది మనకు వాష్రూమ్ ఒకటి అటాచ్డ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలాగుందో. ఇక్కడ మొత్తం చాలా బాగుంటుంది లేఅవుట్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలామంది అఫీషియల్స్ ఇక్కడ చాలా చూశారు కదా మీరు. ఆ చుట్టుపక్కల ఇళ్ళన్నీ వాళ్ళేవేను. కబోర్డ్స్ అయితే వర్క్ బాగా చేశారు. కబోర్డ్స్ లోపల కూడా టైల్స్ వేశారు వీళ్ళు. అంటే మామూలుగా మనకి బిల్డర్స్ ఏం చేస్తారంటే కబోర్డ్స్ సిమెంట్తో చేస్తారు, వదిలేస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే కబోర్డ్స్ లోపల కూడా టైల్స్ వేయించారు నీట్గా. చాలా బాగుంది అది. మనకి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా. ఇది మనకు వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్ ఏం లేదు. దీనికైతే బాల్కనీ ఫెసిలిటీస్ ఉంది. బాల్కనీ ఇచ్చారు మళ్ళీ. చూడండి, కబోర్డ్స్ లోపల కూడా మనకి టైల్స్ అంటించున్నారు మొత్తం నీట్గా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయట బాల్కనీ. ఇది బాల్కనీ. ఈ ఏరియాలో అంకణం కాస్ట్ ఈ లేఅవుట్లో, ఈ ఏరియాలో కదా, ఈ లేఅవుట్లో అయితే మనకు అంకణం కాస్ట్ 1.5 నుంచి 2 లక్షల దాకా చెప్తున్నారు. నాకైతే ఎవరు ఫ్లాట్స్ ఉన్నాయని ఎవరు చెప్పలేదు. మాకైతే అమ్మకానికి ఏం రాలేదు, కానీ మేము ఎంక్వైరీ చేసాము. ఆ రేటు చెప్తున్నారు. కానీ ఇక్కడ అపార్ట్మెంట్లు చాలా ఫేమస్ కావల్లో. ఎక్కువ ఇక్కడ అపార్ట్మెంట్లు ఉన్నవాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది అని చాలామంది చెప్పారు. ఇది మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా మనకి చాలా సౌకర్యంగా ఇచ్చారు. ఇది మొత్తం కబోర్డ్స్ కానీ అవి వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. ఇది కిచెన్లో మనకి వాష్రూమ్. వీటికి కూడా మొత్తం టైల్స్ అయితే ప్రతి దానికి మొత్తం నీట్గా ఎక్కడెక్కడ అంటించాలి మొత్తం టైల్స్ అంటే బాగా నీట్గా చేశారు. వర్క్ నీట్గా చేసుకున్నారు. చాలా నీట్గా ఉంది హౌస్. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము డైరెక్ట్ ఓనర్తోనే కూర్చోబెట్టి మాట్లాడిస్తాము. ఇది స్మాల్ బార్గెనింగ్ ఉండొచ్చు.
పెద్ద బార్గైనింగ్ ఏమి ఉండదు. ఇది వచ్చి మనకు 30 లక్షలు చెప్తున్నారు. 30 లక్షలే మీరు కూర్చుంటే తగ్గొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.